చేశాం. అయితే ఈ నెహెమ్యా గ్రంథం అంతటినీ కూడా మనం చూస్తే చాలా ప్రాముఖ్యమైన విషయాలు కనబడతాయి మనకి. నెహెమ్యా గురించి చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటి చెప్పండి క్విక్గా? యెరూషలేము గోడల్ని కట్టాడు. ఎన్ని రోజుల్లోనండి? 52 రోజులు. అదే మనకు గుర్తు వస్తుంది. నెహెమ్యా యెరూషలేము గోడల్ని ఎన్ని రోజులు కట్టేశాడు? 52 రోజుల్లో కట్టాడు అని దీని గురించే మనం ఎక్కువగా ప్రస్తావిస్తాం. కానీ దానికి ముందు కానీ దానికి తర్వాత కానీ అతడు ఏం చేశాడు, ఇది మనం కొంచెం ఆలోచన చేస్తే నెహెమ్యా మనందరికీ కూడా మాదిరిగా నిలబడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత మాదిరిగా నిలబడతాడంటే, నెహెమ్యా తాను షూషను కోటలో ఉన్నాడని, రాజుకు గిన్నె అందించేవాడని, అసలు ఎలాంటి కష్టము లేకుండా, శ్రమ లేకుండా, ఇబ్బంది లేకుండా సౌఖ్యంగా బ్రతుకుతున్నాడు. అలాంటి వ్యక్తి తన దగ్గరకు వచ్చినటువంటి యూదులతో మాట్లాడుతూ అడిగాడు. ఎవరి గురించి అడిగాడండి? అక్కడ మన ప్రజల పరిస్థితి ఏంటి అని అడిగాడు. హల్లెలూయా. ఒక విషయం ఇక్కడ మీరు ఆలోచిస్తే, ఎవరి పరిస్థితి అయినా ఒకరి పరిస్థితి బాగా పాడైపోయింది అనుకోండి, మీరు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, మీకు అన్నీ ఉన్నాయి, మీకు లేనిదంటే ఏం లేదు, మీరు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. అదే మీకు తెలిసిన వారిలో కానీ మీ బంధువుల్లో కానీ ఎవరి పరిస్థితి అయినా హీనంగా మారిపోయింది అనుకోండి, నీచంగా మారిపోయింది అనుకోండి, ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ గురించి అడుగుతారా? పలానా వాళ్ళు పాపం చితికిపోయారంట, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందని ఆరా తీస్తారా? అడుగుతారా? ఏమండి, వాళ్ళ గురించి మనం ఆలోచిస్తామా? ఈ రోజున లోకంలో పరిస్థితి ఎలా ఉందంటే, ఒకవేళ అలా వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తున్నామని తెలిస్తే వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఏదైనా సహాయం అడుగుతారేమో. అసలు వాళ్ళ గురించి మనకి ఎందుకంట? మనం బాగున్నాం, మనకు అది చాలు. మిగతా వాళ్ళు బాగుంటే మనకేంటి, బాగోపోతే మనకేంటి, వాళ్ళు ఏమైపోతే మనకేంటి, వాళ్ళు చచ్చిపోతే మనకేంటి. ఎందుకంటే ఈ రోజున మనుషుల్లో ఏం పెరిగిపోయినాయి అంటేనండి, స్వార్థం పెరిగిపోయింది. హల్లెలూయా.